బస్సుకి సంబంధించి బస్సు ఏంటంటే ఇది కావేరీ ట్రావెల్స్. కావేరీ అనే కాదు, ఏ ట్రావెల్స్ చూసుకున్నా మామూలుగా ఇట్లాంటి ఫైర్ జరిగినప్పుడు ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఫైర్ని ఆర్పేదానికి ఉండాలి. అవేమి పెట్టట్లేదు బస్సుల్లో. సో దానివల్ల వీళ్ళు నీళ్లు పోసి ఆపడానికి ట్రై చేస్తారు. అది నీళ్లు పోస్తే ఆ బబుల్స్, వాటర్ బబుల్స్ ఏముంటుంది, నీళ్లు ఎంత ఉంటుంది, ఆ నీళ్ళకి సరిపోదు. అది ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఉంటే కొంతవరకు సేఫ్ అయింది. అది లేదు. రెండవది, దీనికి ఫిట్నెస్ లేదంటున్నారు బస్కి. అంటే ఫిట్నెస్ అయిపోయింది, నెలలు అయిపోయినా కూడా రెన్యువల్ చేయలేదంటున్నారు. అట్లాగే దీనికి ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. అంటే మనకి చాలా యాక్సిడెంట్లలో కూడా బస్సుకు ఫిట్నెస్ లేని బస్సులకే ఎక్కువ యాక్సిడెంట్లు కనబడుతుంటాయి. మనకు బస్సు యాక్సిడెంట్ అయినాక చెప్తుంటారు దానికి ఫిట్నెస్ లేదని. అంటే ఇక్కడ అధికారులు కూడా లంచాలకి ఇదైపోతారు. రెండోది ఏంటంటే ఈ బస్సులకు సంబంధించి ఎక్కువ మంది రాజకీయ నాయకుల దగ్గరే ఉంటాయి ఈ బస్సులు ఎక్కువగా. లేదు వాళ్ళకి బంధువులో వాళ్ళతో టచ్లో ఉన్నారు కాబట్టి మ్యానిపులేట్ చేసుకొని వాళ్ళు ఫిట్నెస్ లేని బస్సులను కూడా రన్ చేసేస్తూనే ఉంటారు. మనం గతంలో చూసాం అనేక కేసుల్లో. ఈవెన్ సెకండ్ హ్యాండ్లో బస్సులు, పాత బస్సులను కొనుక్కొని వచ్చి లేదా లారీలు ఇంజన్లు కొనుక్కొని వచ్చి తయారు చేసి తిప్పిన సంఘటనలు కూడా మనం చూసాం. వాటిని అంతా కూడా సీజ్ చేశారు గతంలో. సో అది కనబడుతుంది అనమాట. అంటే ఫైర్ సేఫ్టీ అనేది బస్సులకి లేదు ఎక్కడ కూడా. నెట్వర్క్ అనేది లేదు. తర్వాత జామ్ అవడానికి కారణం ఏంటి? మెయిన్ డోర్ జామ్ అవ్వకపోయింటే కూడా చాలా మంది దిగేసి ఈజీగా వెళ్ళిపోయేవాడు. ఆ మెయిన్ డోర్ జామ్ అవడానికి కూడా ఇది దానికి సంబంధించిన వైర్లు యాక్సిడెంట్ వల్ల అవి తెగిపోవడం అట్లాంటివి జరగడం వల్ల ఇదైంది. అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ బస్సులో జరిగినప్పుడు సిబ్బందికి ట్రైనింగ్ ఉండాలి, ఎలా డీల్ చేయాలనేది. ప్రాపర్ ట్రైనింగ్ లేదు. అట్లాగే బస్సులో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీ డోర్ ఫెయిల్ అయితే అద్దాలు పగలగొట్టడానికి ఏమన్నా పెట్టాలి. అట్లాగే ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ని ఆర్పే చిన్న చిన్న మిషన్స్ని పెట్టాలి. ఇవేవి చేయట్లేదు. ఇవేవి చేయమని అధికారులు కంపల్సరీగా బస్సుల్లో ఇవన్నీ ఉండాలనేది నియంత్రించడం, ఇవన్నీ కూడా ఏమీ జరగట్లేదు. ఇది మనకి ప్రధానంగా కనబడుతుంది. రెండోది ఏంటంటే నేషనల్ హైవేస్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు మనకి ఎక్కువ కనపడుతుంది. మొత్తం ఇండియాలో ఇది కూడా జరిగింది. 44 నేషనల్ NH 44లో జరిగింది, బెంగళూరు హైదరాబాద్ హైవేలో. నేషనల్ హైవేస్ మనకు ఓవరాల్ రోడ్ లెంగ్త్లో 2% ఉంటాయి ఇండియాలో. కానీ యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నాయంటే 33% యాక్సిడెంట్లు నేషనల్ హైవేలను జరుగుతున్నాయి. 2022 లెక్కల ప్రకారం 4,61,312 ప్రమాదాలు ఇండియాలో జరిగాయి. అందులో 168,049 మంది చనిపోయారు. ఇంజూర్ వచ్చి 4,43,000 మందికి పైగా గాయపడ్డారు. ఇది గతం 2021తో పోలిస్తే 12% యాక్సిడెంట్లు పెరిగాయి. అంటే ఎవరీ ఇయర్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఆంధ్రాలో కూడా నేషనల్ యావరేజ్లో యాక్సిడెంట్లలో ఆంధ్రాలో దాదాపు 5% ఉంది. డెత్లో కూడా 5% ఉందన్నమాట. సో అంటే మోటార్ వెహికల్ యాక్ట్ని సక్రమంగా అమలు చేయకపోవడం, ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ చూసుకోకపోవడం, అట్లాగే బస్సులో సేఫ్టీ మెథడ్స్ ఏమన్నా మెజర్స్ తీసుకోకపోవడం, సిబ్బందికి తగినంత ట్రైనింగ్ లేకపోవడం అనేది బేసిక్గా జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే లేటుగా బయలుదేరి అర్లీగా వెళ్ళిపోవాలి. అక్కడ మళ్ళీ సిటీల్లో ఈ మధ్య ఏం పెట్టారు రూలు, 8 తర్వాత ఆలోచన లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 8 తర్వాత బయలుదేరాలి. కాబట్టి వేగాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఈ అక్టోబర్ 14న 10 రోజుల ముందు కూడా రాజస్థాన్ జైసల్మార్లో కూడా ప్రమాదం జరిగి 22 మంది చనిపోయారు. సో ఇప్పుడైతే అందరూ స్పందిస్తున్నారు. చంద్రబాబు స్పందించాడు, రెవెన్యూ ఈ ట్రాఫిక్ మినిస్టర్, రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ స్పందించాడు, కలెక్టర్లు వీళ్ళంతా అటెండ్ అయ్యారు. అంటే పోస్ట్ యాక్సిడెంట్లో గవర్నమెంట్ స్పీడ్గానే దాని మీద దృష్టి పెట్టారు. కానీ అప్పటికే ఫైర్ ఇంజన్లు ఇవన్నీ వెళ్ళేసరికి అది కాలిపోయింది. ఈ సిబ్బంది కూడా ఎస్కేప్ అయిపోయారు. తమ ఫెయిల్యూర్ కాబట్టి వాళ్ళకి కూడా భయమే. అందులో ఒక డ్రైవర్ అయితే దొరికాడని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవేంటంటే శిక్షలు పడుతున్నాయా లేదా, వీటికి సంబంధించి మళ్ళీ చర్యలు తీసుకుంటున్నారు లేదా అనేది క్లారిటీ లేదు.
జరిగినప్పుడు మాట్లాడుకోవడమే, మెల్లగా అందరూ మర్చిపోతారు, వాళ్ళు కూడా మేనేజ్ చేసుకొని మళ్ళీ బయటపడుతుంటారు.